పెదపాలెం 88 తాలూరు రోడ్డు మరి మెట్టపాలెం, అనంతారం, ఉయ్యందన గ్రామాలను కలుపుతూ PMGSY పథకం కింద 6,30,00,000 రూపాయలు రావడం జరిగింది. మరి ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది 9 కిలోమీటర్లు, ఈ 5 గ్రామాలను కలుపుతూ బైపాస్ లాగా ఈ రోడ్డు రావడం నిజంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా సులువైన మార్గం. తక్కువ టైంలో డిస్టెన్స్ తగ్గి వెళ్ళడానికి, పొలం పనులు కానీ మరి ట్రాఫిక్ తగ్గడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడే రోడ్డు ఈ రోడ్డు. మన నియోజకవర్గంలో దాదాపుగా అన్ని రోడ్లు ఒకటే కాదు, గతంలో ఎవరో ఏం రోడ్లన్నీ మన ప్రభుత్వంలో వేయటం జరిగింది. డొంక రోడ్లు కూడా వేయటం జరిగింది. ఒక 2-3 నెలల్లోనే ఈ రోడ్డు కంప్లీట్ చేసి మళ్ళా త్వరగా ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరుగుతుంది. కాంట్రాక్టర్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఈ గ్రామస్తులు కూడా అందరూ కూడా ఎంతో ఉపయోగకరం ఇలాంటి రోడ్లు రావడం వల్ల. ఇప్పుడు ఇంకొకటి రోడ్డు కూడా దొడ్లేరు నుంచి రెడ్డిగూడెం వాటికి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం నిజంగా చాలా అదృష్టం. అది 6,03,00,000 రూపాయల ఆ రోడ్డు, అది నాబార్డులోనే. మొన్న మాదిపాటి దగ్గర నుంచి పులిసింత డ్యామ్ దగ్గర రోడ్డు కూడా శంకుస్థాపన చేయాలి. మరి దాదాపు ఈ వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే దాదాపు ఒక 17 కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవి కూడా శరవేగంగా ఈ రోడ్లు పూర్తవుతాయి. గత ప్రభుత్వానికి తేడా ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో కనీసం చేద్దామనే ఆలోచన కూడా లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కడ రోడ్లు ఉంది, ఏ గ్రామం నుంచి ఏ గ్రామం లింక్ రోడ్లు వేయాలి అనే ఒక ఆలోచనతో వేస్తే అన్ని రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా వేసిన పాపం బాలేదు. మరి ఇప్పుడు అన్ని రోడ్లు ఆల్మోస్ట్ బెల్లంకొండ వన్నాయపాలెం రోడ్డు కానీ నందిరాజపాలెం ఈ రోజు వేస్తున్నారు. ఇంకో 3-4 డేస్ లో వెంకటాయపాలెం కూడా రోడ్డు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా అయిపోతుంది. ఈ 3 రోడ్లు కూడా ఈ వారంలోనే శంకుస్థాపన చేసుకోవటం, ఇవి కూడా వర్క్ స్పీడ్ గా అవుతాయి. ఎంత వర్క్ జరుగుతుందో ఒకసారి మన నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచించి, ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంత సంక్షేమం జరుగుతుంది, అందరూ ఆలోచించుకొని ఎవరుంటే బాగుంటది అనేది కూడా ఆలోచించుకోవాల్సిందిగా మరొకసారి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. మరి క్రోసూరు మండలం తాళ్లూరు వయా ఉయ్యందన అనంతవరం మీదుగా మెట్టపాలెం వరకు PMGSY నిధుల కింద 6,30,00,000 ఈ 6 గ్రామాలకు లింక్ రోడ్డుగా ప్రీతమ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకరరావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. దొడ్లేరు టు రెడ్డిగూడెం వరకు కూడా NRGS కింద 6,03,00,000 నాబార్డు కింద ఇవ్వడం జరిగింది. ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకరరావు గారు గత 50 సంవత్సరాల నుంచి లింక్ రోడ్లు, డొంక రోడ్లు, డబల్ రోడ్లు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ NRGS లో కానీ, నాబార్డులో కానీ, PMGKYలో కానీ ఎక్కడ అవకాశం అక్కడ ఫండ్స్ తీసుకొని రావడంలో ఎమ్మెల్యే గారు శంకర్రావు గారికి ముందు తర్వాత అనే విధంగా ఈ నియోజకవర్గం తీర్చిదిద్దుతాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళా కేవలం 2 నెలల్లో ఇదే రోడ్డు పూర్తి చేసి ఇక్కడికి ఓపెనింగ్ కి మేమందరం కూడా చాలా గ్రాండ్ గా ఈ 4 గ్రామాలు 5 గ్రామాలు అందరం కూడా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారిని గతంలో కాడికి 2019లో కాడికి 2024లో భారీ మెజార్టీతో ఈ పల్నాడు నియోజకవర్గంలోనే శంకర్రావు గారు అంటే ఈ పల్నాడు ప్రజలు అందరూ కూడా ఉలిక్కి పడే విధంగా చేస్తాం. తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మేము కోరుకుంటాం. ఈ రోజు మనం 88 తాలూరులో శంకుస్థాపన కార్యక్రమంలో గౌరవ శాసన నంబూరు శంకరరావుని పిలుచుకోవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నా 40 ఏళ్ల జీవితంలో దాదాపుగా రాష్ట్రంలో అన్ని గ్రామాలకి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, LNS సెంటర్లు వచ్చినాయి. కానీ రోడ్లు పరంగా దాదాపుగా పులివెందులో కూడా 500 కోట్ల రమారమి రోడ్లు సంబంధించి దాదాపుగా మనం చూసాం. 150 కోట్ల రోడ్డు కానీ, 50 కోట్ల తుళ్ళూరు రోడ్డు కానీ, బ్రిడ్జి కానీ, పాలిటెక్నిక్ కానీ, ఈ విధంగా లెక్క సపరేట్ గా కాన్స్టిట్యున్సీలు ఎక్కడ లేని విధంగా దాదాపు 400 కోట్లతో అభివృద్ధి చేసిన నంబూరు శంకరరావు గారికి దాదాపుగా అత్యధికమైన వాటిలో మన పెదకొండ కాన్స్టిట్యున్సీలో ఇందాక ట్రిపుల్ రోడ్డు వేస్తున్నారు. అట్లానే మొన్న వచ్చినటువంటి 15,000కి 45,000 మెజార్టీతో అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి సభ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.